జీవితంలోనే కాదు అప్పుడప్పుడు మనం చేసే ప్రయోగాల్లో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. చెప్తుంటేనే నవ్వొచ్చేస్తుంది నాకు. అసలు ఏమైందంటే ఎంతో కాన్ఫిడెంట్‌గా స్టార్ట్ చేశాను. ఈరోజు ఎలా అయినా ఇంట్లో ఉన్న డార్క్ చాక్లెట్‌తో మా బాబుకి డిఫరెంట్‌గా కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేద్దామని. కానీ ఇలా అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. నేను నిజంగా నా కాన్ఫిడెన్స్ చూస్తే ఎవరైనా సరే అనుకున్నది చేసేస్తాననుకుంటారు. కానీ నిజంగానే చెప్తున్నాను. నేను ఏదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా చేస్తాను. బట్ ఈ రెసిపీ ఎందుకు ఫెయిల్ అయిందన్నది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. మీకెవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నిజంగా చాలా చాలా కాన్ఫిడెంట్‌తోనే స్టార్ట్ చేశాను. డార్క్ చాక్లెట్‌తో పాటు వైట్ చాక్లెట్ కూడా నేను వేస్ట్ చేశాను. నిజంగా నాకు చాలా నవ్వొస్తుంది దీనికోసం. నేను మినిమమ్ 2 అవర్స్ టైం అయితే స్పెండ్ చేశాను. ఇదే టైంలో నేను ఇంకో రెసిపీ చేసుంటే కడుపు నిండా తినేవాళ్ళం. అలా అని ఇది వేస్ట్ చేసేసానని చెప్పను. ఇది కూడా టేస్ట్ వైస్ అయితే నిజంగా చాలా చాలా బావుంది. బట్ అనుకున్న షేప్ అయితే రాలేదు. ఎందుకు ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇదేదో ఫెయిల్ అయిందని మళ్ళీ నెక్స్ట్ టైమ్ చాక్లెట్స్ చేయడం మానేస్తానా అంటే అబ్బే! అస్సలు కుక్క తోక ఎంత లాగినా వంకరే అన్నట్టు నేను గూడా అంతే. ఏదైనా ఒకసారి ఫెయిల్ అయిందంటే మళ్ళీ దాని జోలి వెళ్ళకుండా కూడా ఉండను. మళ్ళీ మళ్ళీ అది వచ్చేంత వరకు ట్రై చేస్తానే ఉంటాను. అబ్బా! వీడియోలో చూడ్డానికి ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో, బట్ ఎందుకు షేప్ రాలేదన్నది మాత్రం అర్థం కాలేదు. ఇది చేయడం ఒక ఎత్తయితే, దీన్ని డీమోల్డ్ చేయడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ తిప్పలేంటి, ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అందుకే అంటారు మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేస్తే ఇలానే బొక్కబోర్లా పడిపోతాము. అయినా ఏం పర్లేదు. ఇలాంటి ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా మనం మాత్రం ఎక్కడ తగ్గేది కూడా లేదనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.